అంటే మేడిగడ్డతో సంబంధం లేకుండానే మేడిగడ్డ బ్యారాజ్ను ఆ గేట్లను ముట్టకుండానే దించకుండానే కనీసం వాటి విషయంలో ఏమి చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఉంచుతూనే మీరు బ్రహ్మాండంగా నీటిని పంపింగ్ చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇవాళ కన్నెపల్లి దగ్గర ఏదైతే ఇవాళ నదీ ప్రవాహం ఉన్నదో, మేము సిడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా నేను చెప్తా ఉన్నాం, ఈ ప్రవాహం ఇప్పుడు జూలైలో ఉన్నాం, మనం జూలై 11 ఈ రోజు నుంచి అక్టోబర్ వరకు, ఎందుకంటే గత 50-60 సంవత్సరాల డేటా అధ్యయనం చేసిన తర్వాత సిడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ కన్నెపల్లి దగ్గర అక్టోబర్ వరకు ఇదే తీరుగా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ అంటే 100 రోజులు. ఈ 100 రోజులు అంచనా వేస్తే రోజుకు 2 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజు నిర్మాణం చేసినాం. అంటే రోజుకు 2 టీఎంసీలు 100 రోజులు అంటే 200 టీఎంసీలు. 200 టీఎంసీలు కనుక మనం చూసినట్టయితే టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఆన్ గోదావరి మొత్తం చూస్తే మీరు 418 టీఎంసీ.